మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మీరు మిగతా 85 లక్షలు ఇచ్చేదాన్ని ఒక 1 వీక్ లో లెటర్ అని చెప్పారు. మీరు ఇప్పుడు 1 మంత్ అయింది. సో బట్ ఏంటంటే వాళ్ళు ఏమంటే వాళ్ళు పిలిపించి ఫ్యామిలీ టు ఫ్యామిలీ మాట్లాడారు. మేము ఇంజనీర్ సెటిల్ చేస్తామని ఈ ఉత్సాహ కార్డు ఎవరైతే ఉన్నారు వీళ్ళకు ఐడెంటిఫై కేసు 10 లక్షలే అంటున్నారు. ముఖ్యమంత్రి గారు చెప్పేది ₹1,00,00,000 సార్. మీరు ₹1,00,00,000 ఎప్పటిలోకి ఇస్తారు? నెల అయిపోయింది. ఎన్ని రోజులు తిరగాలి వాళ్ళు? యూపీ, బీహార్, ఒడిశా, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ వాళ్ళు ఎన్ని రోజులు ఉంటారు సార్? మా రిక్వెస్ట్ అనుకోటి మీరు గమనించిందో లేదో, అసలు ఎఫ్ఐఆర్ ఇది ఇంతవరకు మీరు ఎఫ్ఐఆర్ చేశారు. కంప్లైంట్ ఎవరు ఇచ్చారు మీకు? ఒక కార్మికుడి పిల్లవాడు కంప్లైంట్ ఇచ్చింది. ఇది ఎఫ్ఐఆర్ కాపీ. ఇలా ఎఫ్ఐఆర్ లో చాలా స్పష్టంగా పిల్లోడు యశ్వంత్, వాళ్ళ తండ్రి పేరు చనిపోయిన జగన్మోహన్ తండ్రి. అందులో ఏం రాసిన అబ్బాయి అంటే అందులో కంపెనీ ఈ సిగాచి కంపెనీలో పాతబడిన మిషనరీ ఉండడంతో ప్రమాదం సంభవిస్తుందని ఎన్నోసార్లు మా నాన్న మరియు అదే కంపెనీలో పనిచేస్తున్న వర్కర్లు కంపెనీ మేనేజ్మెంట్ కు చెప్పడం జరిగింది. ఆయనను మేనేజ్మెంట్ ఉద్దేశపూర్వకంగా కావాలని అదే పాతబడిన మిషనరీలతో పనిచేయించారు. ఇలాగా పనిచేస్తే చాలా ప్రాణ నష్టం జరుగుతుందని మరియు తీవ్రమైన హాని కలిగే అవకాశం ఉందని మా కుటుంబ సభ్యులతో నాన్న చెప్పి బాధపడేవారు. ఈ కంపెనీ పేలుడు సంభవించి మా నాన్నతో పాటు చాలా మంది చనిపోయారు. అంటే ఇంతవరకు మీరు కంపెనీ మీద కేసు పెట్టలేదు, కంపెనీ వాడిని ఒక్కరిని అరెస్ట్ చేయలేదు. ఇంత స్పష్టంగా ఎఫ్ఐఆర్ లో వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ లో కంపెనీ నిర్లక్ష్యము, కంపెనీ వాడు పాత మిషనరీ పెట్టి నేను చెప్పినా వినకుండా పనిచేయించడం వల్ల మా వాళ్ళు చచ్చిపోయిందంటే ఈ రోజు వరకు ఒక్కరిని అరెస్ట్ చేసిన కంపెనీకి మేనేజ్మెంట్ మీద కేసు బుక్ చేసిన మేనేజ్మెంట్ ఎందుకు అరెస్ట్ చేయలేదు అని మా ఆవేదన. దానికి 54 ప్రాణాలు పోవడానికి కారణం కంపెనీ పైసా. అందువల్ల దయచేసి మీరు వెంటనే ప్రభుత్వానికి చెప్పండి, పోలీసుకి చెప్పండి, కంపెనీ మీద కూడా తగిన చర్యలు స్ట్రిక్ట్ గా తీసుకోవాలని చెప్పి కూడా మా విజ్ఞప్తి. సో ఫైనల్ గా మా వీళ్ళందరి తరఫున మా విజ్ఞప్తి ఏంటంటే వాళ్ళకి ఇస్తామన్న ₹1,00,00,000 ఇప్పటికి నెల అయింది. వారం ఇస్తారా, 10 రోజులు ఇస్తారా? స్పష్టమైన డేట్ పెట్టి వాళ్ళకి డబ్బులు ఇప్పించండి. మీరు డేట్ చెప్పండి, ఎన్ని రోజులు ఇస్తారో చెప్పండి. లేదంటే మాత్రం మేము టెంట్ వేసి మరి వాళ్ళ పట్ల దీక్ష చేయాల్సి వస్తుంది, పోరాటం తీవ్రం చేయాల్సి వస్తుంది. ఇట్లాంటి సంఘటన ఆంధ్రప్రదేశ్ లో జరిగింది ఒకసారి ఆగస్టు 24 3 రోజుల లోపల ₹1,00,00,000 చెక్ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ లో. ఇక్కడ ఏమైతుంది పైసా నెల అయిపోయినా ఇంతవరకు కొంతమందికి 10 లక్షలు కూడా రాలేదు. సో కైండ్లీ అందరికి డబ్బు ఇవ్వండి. ప్రభుత్వం చెప్పే విధంగా అందరికి ₹1,00,00,000 ఇవ్వండి. తీవ్రంగా గాయపడ్డ వాళ్ళకి 10 లక్షలు ఏ మూలకు సరిపోవు, వాళ్ళకి 50 లక్షలు ఇవ్వాలని విజ్ఞప్తి. అండ్ వాళ్ళ ఫ్యామిలీస్ కు జాబ్స్ ఇప్పించండి. కంపెనీ వాళ్ళ హెచ్ఆర్ ఫోన్ చేసి ఏమంటున్నట్టే సంవత్సరం పడుతుంది, 6 నెలలు పడుతుంది, తొందర పడుతుంది అని వాళ్ళ కంపెనీ హెచ్ఆర్ వాళ్ళకి చెప్తుంది. నాకేమైనా చేయండి. ఇప్పుడు ఏమైతే 10 లక్షలు ఇచ్చారు, మిగతా 10 లక్షలు ఇచ్చేసారు. ఇంకా ఇస్తారు, ఇంకా 45 చేస్తే మాకు ఏదైనా నాకు ఇస్తే సార్